భారతదేశంలోని 7 వింత గ్రామాలు నిజంగా నమ్మశక్యంగా ఉండవు. మొదటిది మేఘాలయ. ఇది ప్రపంచంలోనే అత్యధికంగా వర్షం పడే గ్రామం. ఇక్కడ 11,000 మిలియన్ల కంటే ఎక్కువ వర్షం పడుతుంది. లడఖ్లోని ద్రాసు అనే గ్రామంలో ఇది భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యధికంగా చలిగా ఉండే గ్రామంలో ఒకటి. చలికాలంలో 40 డిగ్రీల ఉష్ణోగ్రత కంటే తక్కువగా పడిపోతుంది. ముందుగా ఇంకా మరికొన్ని చెప్పే ముందు సబ్స్క్రైబ్ అండ్ లైక్ కామెంట్ చేయండి. మహారాష్ట్రలోని షాని సింగన్నపూర్ గ్రామంలో వాళ్ళ ఇంట్లకి తలుపులు అనేటివి ఉండవు. ఎందుకంటే ఇక్కడి ప్రజలు శని దేవునిపై నమ్మకం అనేది ఉంచుతారు. ఇక్కడ ఏం చోరులు జరగవని, అదే వాళ్ళ నమ్మకం. కేరళలోని కొదిన్హు అనే గ్రామంలో ఇది ఒక ట్విన్స్ ఊరు. ప్రతి 1000 మందిలో కనీసం 45 మంది అయినా ఒకేలాగా ఉంటారు. అక్కడ ఉండే వీధుల్లో అందరూ ఒకేలా కనిపిస్తూ ఉంటారు. ఇది చాలా ప్రత్యేకం. ఇది భారతదేశంలో ఎకో ఫ్రెండ్లీ గ్రామం. నాగాలాండ్లోని భారతదేశంలోని 7 వింత గ్రామాలు నిజంగా నమ్మశక్యంగా ఉండవు. మొదటిది మేఘాలయ. ఇది ప్రపంచంలోనే అత్యధికంగా వర్షం పడే గ్రామం. ఇక్కడ 11,000 మిలియన్ల కంటే ఎక్కువ వర్షం పడుతుంది. లడఖ్లోని ద్రాసు అనే గ్రామంలో ఇది భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యధికంగా చలిగా ఉండే గ్రామంలో ఒకటి. చలికాలంలో 40 డిగ్రీల ఉష్ణోగ్రత కంటే తక్కువగా పడిపోతుంది. ముందుగా ఇంకా మరికొన్ని చెప్పే ముందు సబ్స్క్రైబ్ అండ్ లైక్ కామెంట్ చేయండి. మహారాష్ట్రలోని షాని సింగన్నపూర్ గ్రామంలో వాళ్ళ ఇంట్లకి తలుపులు అనేటివి ఉండవు. ఎందుకంటే ఇక్కడి ప్రజలు శని దేవునిపై నమ్మకం అనేది ఉంచుతారు. ఇక్కడ ఏం చోరులు జరగవని, అదే వాళ్ళ నమ్మకం. కేరళలోని కొదిన్హు అనే గ్రామంలో ఇది ఒక ట్విన్స్ ఊరు. ప్రతి 1000 మందిలో కనీసం 45 మంది అయినా ఒకేలాగా ఉంటారు. అక్కడ ఉండే వీధుల్లో అందరూ ఒకేలా కనిపిస్తూ ఉంటారు.